విజయవాడ ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత తలెత్తింది. మైలవరంలో టీడీపీ అభ్యర్థి మంత్రి ఉమా, వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ నామినేషన్లకు సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమానికి టీడీపీ, వైసీపీ కార్యకర్తలు విజయవాడ ఇబ్రహీంపట్నంలో ర్యాలీ నిర్వహించారు. కానీ ర్యాలీకి పోలీసులు అనుమతించలేదు. మైలవరంలో ర్యాలీ చేసుకోమని చెప్పారు పోలీసులు. కార్యకర్తల వాహనాలకు ఉన్న జెండాలను తొలగించి ఇరు పార్టీల వారిని పంపించేశారు పోలీసులు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల తీరును కార్యకర్తలు తప్పుబట్టారు. ఇదే విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, అసలు ఏమైంది? కృష్ణా జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి పోటీకి దిగినటువంటి టీడీపీ, వైసీపీకి చెందిన మంత్రి దేవినేని ఉమ, అదేవిధంగా వసంత కృష్ణప్రసాద్ వీళ్ళిద్దరూ కూడా ఈ రోజున ఒకే సమయానికి స్వల్ప వ్యవధి తేడాలో అయితే నామినేషన్లకు అయితే వెళ్ళనున్నారు. ఈ నేపథ్యంలో ఇది రెండు పార్టీలకు చెందిన ఇద్దరు కూడా తమ బల ప్రదర్శనకి దిగడానికి నామినేషన్ల పర్వాన్ని అయితే వేదిక చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు కూడా 20,000 మంది వరకు ఆ కార్యకర్తలు తీసుకొని నామినేషన్లు వేయడానికి అయితే మైలవరం బయలుదేరారు. వీళ్ళందరూ కూడా ఇబ్రహీంపట్నం నుండి ఏకొండూరు నుంచి పెద్ద ఎత్తున వాహనాల్లో, ద్విచక్ర వాహనాలతో భారీగా ర్యాలీతో అయితే బయలుదేరారు. దీంతో అక్కడ ఇరు వర్గాలు కూడా వెళ్లిన నేపథ్యంలో కొంత శాంతి భద్రతలు కానీ, వివాదాలు కానీ, గొడవలు అయ్యే అవకాశాలు ఉండడంతో నిన్నటి నుంచే ఈ ర్యాలీకి అనుమతి లేదని చెప్పి పోలీసు అధికారులు అయితే స్పష్టంగా ఇరు పార్టీల నేతలు కాదు మంత్రి ఉమాకి, మరోవైపు వసంత కృష్ణప్రసాద్ కూడా వివరంగా చెప్పినప్పటికీ కూడా ఇరువురు నేతలు మాత్రం ఈ రోజు నామినేషన్లు ఖచ్చితంగా తమ అనుచరుల వర్గంతో పెద్ద ఎత్తున అక్కడికి ర్యాలీగా చేరుకునే నామినేషన్లు వేయాలని అయితే నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా వేల సంఖ్యలో కార్యకర్తలు అయితే మైలవరం వైపు పెద్ద ఎత్తున వాహనాలు, అదేవిధంగా బస్సుల్లో కూడా బయలుదేరి ఈ నేపథ్యంలో వాహనాలకు ఉన్నటువంటి జెండాలన్నింటినీ కూడా పోలీసు అధికారులు ఎక్కడికక్కడ అడ్డుకొని తొలగిస్తున్నారు. మూకుమ్ముడిగా వెళ్తున్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అడ్డుకొని ర్యాలీకి అనుమతి లేదు కాబట్టి వెనక్కి పంపించేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో వేరు వేరు ప్రాంతాల నుండి మైలవరం నియోజకవర్గానికి వస్తున్న రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలతో మొత్తం మైలవరం అంతా కూడా కొంత ఉద్రిక్త వాతావరణం ఉంది. ఈ నేపథ్యంలో సుమారు 1 గంట సమయంలో అయితే వసంత కృష్ణప్రసాద్ నామినేషన్ వేస్తున్నారు. 1 గంట 25 నిమిషాల సమయంలో దేవినేని ఉమ నామినేషన్ వేస్తారు. ఈ నేపథ్యంలో సుమారు ఒక పావు గంట సమయం పాటు అక్కడే అంటే ఈ రెండు పార్టీలకు చెందిన వర్గాలు, అనుచర వర్గాలు అక్కడే ఉంటాయి కాబట్టి అక్కడ ఉన్న వివాదాలు అయితే ఆ నేపథ్యంలో అయితే పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించారు. ర్యాలీకి అనుమతి లేదని చెప్పి పోలీసులు స్పష్టంగా చెప్పినా, అదేవిధంగా ఎంసీవీ యాక్ట్ కింద కేసులు పెడతామని చెప్పినప్పటికీ కూడా ఇరు పార్టీ నేతలు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. వేల సంఖ్యలో అభిమానులు తీసుకొని అయితే ప్రస్తుతం మైలవరం వెళ్తున్న పరిస్థితి. పోలీసులు మాత్రం పెద్ద ఎత్తున వస్తున్న కార్యకర్తలను అడ్డుకోవడానికి సంబంధించి అన్ని చర్యలు కూడా చేపట్టినప్పటికీ కూడా అయితే ఫలితాలు నవ్వట్లేదు. కాకపోతే కొంతమంది వరకు వాహనాలను ఆపి వాళ్ళని వెనక్కి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం నామినేషన్లు పూర్తయ్యే వరకు అయితే పోలీసులు మైలవరం మీద ప్రత్యేక దృష్టి సారించారు. నామినేషన్ల కార్యక్రమం పూర్తయిన తర్వాత నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైతే ర్యాలీలు నిర్వహించారో, ప్రదర్శనలు నిర్వహించారో వాళ్ళందరి మీద కూడా చట్టపరంగా కేసులు అయితే నమోదు చేస్తామని చెప్పి కృష్ణా జిల్లా పోలీసులు అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సుమారు 2 గంటల వరకు కూడా మైలవరంలో ఇదే పరిస్థితి కూడా నెలకొంది. మైలవరం వైపు వెళ్లే రూట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ తో స్తంభించిపోయిన పరిస్థితి కూడా ఉంది. పెద్ద ఎత్తున అభిమానులతో వెళ్తున్నటువంటి అటు మంత్రి ఉమాని కానీ, ఇటు వసంత కృష్ణప్రసాద్ కానీ అడ్డుకునే ప్రయత్నం అయితే ప్రస్తుతం పోలీసులు చేయట్లేదు. ఎందుకంటే అభిమానులు కొంతవరకు ర్యాలీని అడ్డుకుంటే ఏదైనా వివాదం కానీ, గొడవ కానీ అయ్యే అవకాశాలు ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు వెనకగా ఈ ర్యాలీలు వెనకగా వస్తున్న వాళ్ళందరినీ మాత్రం అడ్డుకొని వెనక్కి పంపిస్తున్న పరిస్థితి ప్రస్తుతం మైలవరంలో ఉంది. శాంతి భద్రతలకు సంబంధించి మధ్యాహ్నం వరకు కూడా ప్రత్యేకంగా అయితే మైలవరం నియోజకవర్గం మీద అయితే పోలీసులు దృష్టి పెట్టారు. ర్యాలీ అయిపోయిన తర్వాత, నామినేషన్ల పర్వం అయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా నిబంధనలు అతిక్రమించిన వాళ్ళందరి మీద కూడా కేసులు పెడతామని చెప్పి జిల్లా పోలీసులు అయితే చెప్తున్నారు. ఓకే శ్రీకాంత్.